వెల్కమ్ బ్యాక్ టు ఏపీ నక్షత్ర ప్రాపర్టీస్ యాడ్ నెంబర్ 413. ఈరోజు మనం చూడబోయే ఈ ప్రాపర్టీ వచ్చి 2 BHK ఫ్లాట్ అండి. నేను వివరాలన్నీ కూడా ఈ వీడియోలో ఇచ్చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఏమైనా డౌట్ ఉంది అని అనిపిస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా మార్కెటింగ్ టీమ్ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే చక్కగా వివరాలన్నీ చెప్పగలుగుతారండి. ఈ 2 BHK ఫ్లాట్ వచ్చి విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గరలో అండి, పెజ్జోన్పేట ఏరియాలో అండి, సుందర్రావు నగర్ స్ట్రీట్లో 2 BHK ఫ్లాట్ అండి సేల్కి వచ్చింది. యాక్చువల్గా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వచ్చి G+2 బిల్డింగ్ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఓనర్సే ఉంటారు. ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ అమ్మకానికి అయితే పెట్టారండి. ఉండటానికే కట్టించుకున్నారండి. చక్కగా చాలా నీట్గా కట్టించుకున్నారు. G+2 బిల్డింగ్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు అమ్మకానికి అయితే వచ్చిందండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఓనర్సే ఉంటారు. ఈ ఏరియాలో మనకి ఈ కాస్ట్ కంటే చాలా రీజనబుల్ అనమాట. వివరాల్లోకి వెళ్ళిపోతే విజయవాడలో సుందర్రావు స్ట్రీట్లో ఈ బిల్డింగ్ ఫేసింగ్ వచ్చి పడమర ఫేసింగ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK, అలాగే సెకండ్ ఫ్లోర్లో కూడా 2 BHK ఉంటుందండి. ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్స్ అమ్మకానికి వచ్చాయి. ఈ బిల్డింగ్ కొలతలు వచ్చి 24x52 కొలతల్లో ఉంటుందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చి 40 గజాలు ఇస్తారండి. కాస్ట్ 37 లక్షలు చెప్తున్నారు. నెగోషియేటివేనండి, మాట్లాడుకోవచ్చు. మీకు గమనించినట్లయితే సీలింగ్స్ కానివ్వండి, కబోర్డ్స్ కానివ్వండి అన్ని నీట్గా చేసి పెట్టి ఉంచారు. ఉండటానికి కట్టించుకున్నారు కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా బాగానే ఉందండి. రెనోవేషన్ ఏమీ అవసరం లేదు. బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. 2 BHK ఫ్లాట్ అండి. ఇది మొత్తం ఇండివిజువల్ హౌస్ అనుకోండి. ఇండివిజువల్ హౌస్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఓనర్స్ ఉంటారండి. ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ మనకి సేల్కి వచ్చింది. 37 లక్షలు చెప్తున్నారండి. నెగోషియేటివే, మాట్లాడుకోవచ్చు. చాలా నీట్గా ఉంది, చూస్తున్నారుగా మీరు కూడా. ఇంకా ఏమైనా వివరాలు కావాలి, ఇంకా డౌట్లు ఉన్నాయి అని అనిపిస్తే, లేదు విజిట్కి వస్తాము అని అనుకున్నా కానీ మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా మార్కెటింగ్ టీమ్ని కన్సల్ట్ చేసినట్లయితే టైం చెప్తారండి. ఆ టైంలో వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. చాలా రీజనబుల్ ప్రైమ్ ఏరియా అని చెప్పచ్చండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.